పార్కి గుణపాంకి డబ్బులు ఇవ్వాలి. సమ్మర్ ఎలవెన్స్ ఇవ్వాలి. సమ్మర్ ఎలవెన్స్ ఇవ్వాలి. సమ్మర్ ఎలవెన్స్ ఇవ్వాలి. ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల చేయాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. ఉపాధి హామీ కార్మికులకి బకాయి వేతనాలు చెల్లించాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. తట్టకి పార్కి గుణపాంకి డబ్బులు చెల్లించాలి. దూరానికి ట్రావెలింగ్ ఛార్జీ ఇవ్వాలి. ట్రావెలింగ్ ఛార్జీలు ఇవ్వాలి. ట్రావెలింగ్ ఛార్జీలు ఇవ్వాలి. ఉపాధి హామీ పథకాన్ని రక్షించాలి. ఉపాధి హామీ పథకాన్ని రక్షించాలి. ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టడం అన్యాయం. ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టడం అన్యాయం. ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టడం అన్యాయం. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో ఈరోజు ఉపాధి హామీ కార్మికుల యొక్క ఆందోళన జరిగింది. ఈ మండలంలో ఉపాధి హామీ కార్మికులకి 10 వారాలుగా పేమెంట్లు రావడం లేదు. పూర్తిగా అర్ధాకలతో అలమటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మండలంలో 10 వారాలు అంటే 2 నెలల 15 రోజులు పేమెంటు కార్మికులకు ఉపాధి హామీ కార్మికులు పనిచేస్తున్నటువంటి కాలానికి వేతనాలు చెల్లించడం 2 కోట్ల రూపాయలు బకాయి ఉంది. అలాగే సబ్బవరం మండలంలో 4 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఈ రకంగా 6 కోట్ల రూపాయలు ఈ 2 మండలాల్లోనే బకాయి అనేటువంటి ఉండడంతో పస్తులు గడుపుతున్నటువంటి పరిస్థితి. అందుకని వెంటనే వేతనాలు విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలి. అలాగే తట్టకి పార్కి గుణపాం కూడా వేతనాలు చెల్లించాలి. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టడం దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపులు చేయాలి. సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి. అలాగే తట్టకి పార్కి గుణపాంకి డబ్బులు ఇవ్వడంతో పాటు 300 రూపాయలు ఇప్పటి వరకు వేతనం అనేటువంటి చెల్లించేవారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం కనీసం కార్మికులకి ఉపాధి హామీ కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని, అలాగే 600 రూపాయలు వేతనం చెల్లించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమ్మర్ అలవెన్స్ అలాగే తట్టకి పార్కి గుణపాంకి సంబంధించినటువంటి డబ్బులు వీటికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలి. ఆ రకంగా కార్మికులకి న్యాయం చేయడం కోసం చర్యలు చేపట్టాలి. వేతనాలు విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలి. ఆ రకంగా చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఈ ఆందోళన అనేటిని నిర్వహించడం జరిగింది.